US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. భవన నిర్మాణ రంగానికి ముడిసరుగ్గా చెప్పుకున్నటువంటి ఇసుక గత 5 ఏళ్లలో అందం ద్రాక్షగా మిగిలిన దండంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఓవైపు భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలు కావడం, అదేవిధంగా వాటిపై ఆధారపడి జీవించినటువంటి కార్మికులంతా కూడా ఉపాధి లేక వలసలు చూస్తే కనుక పెద్ద పెద్ద భారీ వాహనాలతో ఇసుకను సుదూర ప్రాంతాలకు తరలించే వర్గానికి మాత్రం అది కోట్లాది రూపాయలు ఆర్జించగా, స్థానికంగా ఎడ్ల బళ్ళతో ఫ్రీగా ఇసుక సప్లై చేసుకోవడానికి మాత్రం వారికి కూడా ఎంతో కొంత ఉపాధి లభించింది. ఎందుకంటే అవి జీవులు కాబట్టి వాటితో పాటు తరలుకుంటే ఇద్దరికి కూడా ఉపయోగపడే పరిస్థితి. కాకపోతే రైతు ఈరోజు ట్రాక్టర్లను కొనుగోలు చేసి వ్యవసాయ సేద్యంతో పాటు కమర్షియల్ అంటే వాటికి సంబంధించిన ఈఎండీలు కట్టుకోవడానికి కనీసం రీచ్ల దగ్గర నుండి యార్డ్కి ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాక్టర్లకు కూడా ఈ 5 ఏళ్ళలో ఉపాధి లేనటువంటి పరిస్థితి నెలకొనడంతో ఎవరైతే ఫైనాన్స్ వాడి ఈరోజు ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఆ ఉపాధి దొరుకుతుందో వారందరూ కూడా ఈరోజు అప్పులు పాలయ్యే పరిస్థితి. 5 ఏళ్ళుగా ట్రాక్టర్లు కేవలం వ్యవసాయానికే తప్ప ఇంతలా పెద్ద పెద్ద తెన్నులు వేసుకున్నటువంటి ఈ రీచుల్లో కనీసం ట్రాక్టర్ను కూడా వినియోగించే పరిస్థితి లేకపోతే ట్రాక్టర్లు యజమానులు ఎటువంటి ఆవేదన పడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున తెన్నులు వేసుకున్నటువంటి ఇసుక తరలింపుకు మాత్రం కేవలం జేసీబీలు పెద్ద పెద్ద ట్రిప్పర్లే కానీ స్థానిక గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లకు మాత్రం ఉపాధి కల్పించకపోవడంతో వారందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చూస్తే కనుక వీరంతా కూడాను ఈరోజు ఉచిత ఇసుక పాలసీ అమలవుతున్నటువంటి ఈ తరుణంలో వారు 5 ఏళ్ళుగా పడుతున్నటువంటి ఈ వేతనలకి ఈరోజు చెల్లుబాటు అవుతుందా లేదా, లేకపోతే వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని మనం మాట్లాడుతాం. చూస్తే కనుక ట్రాక్టర్లు అంటే స్థానిక రీచ్ దగ్గర నుండి యార్డ్కి షిఫ్ట్ చేయని గతంలో ట్రాక్టర్లు వినియోగించారు. ఈ 5 ఏళ్ళలో ట్రాక్టర్లకు ఉపాధి లేకపోతే కారణం ఏమని భావించు? కారణం ఏమంటే ముఖ్యంగా ట్రాక్టర్లకు ఉపాధి అనేది ఇసుకతో సంబంధం అండి. లేబర్లకు కానీ డ్రైవర్లకు కానీ పెంచుకోవాలంటే రైతు పొలాల్లో పనిచేస్తే పెద్దగా ఏముండదు. ఉదయాన్న పూటకు 4-3 లోడ్లు వేసుకొని మళ్ళీ పనులకు వెళ్ళిపోయాయి ట్రాక్టర్లు. అలా చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే మళ్ళీ 1972లో మన పెద్దలు ఎడ్ల బళ్ళతో కాశీ వెళ్ళినట్టుగా మళ్ళీ ఎడ్ల బళ్ళతో ఇసుక పెరిగినట్టుగా చేస్తే మేము ట్రాక్టర్లన్నీ ట్యాక్సీలు కట్టుకోలేక దొడ్లో పెట్టి ఎడ్లు కొనుక్కొని పెరుక్కోవడము చాలా దురవస్థ అండి. ఆ ఇల్లు కట్టుకున్న అతనికి కూడా ఒక ట్రాక్టర్ ఇసుక మేము 800కి వేసేవాళ్ళం. మా అంగూరు నుంచి మెట్టూరు సరెండర్ మొత్తం కొత్తూరు మండలంలో 600 నుంచి 800 మధ్యన వేసేవాళ్ళం. ఈ బళ్ళు వచ్చాక ఏంటంటే ఒక ఎడ్లు బండి 700-600 ఆయనకు కూడా ఏం మిగలదు. ఆయన ఏకో జాములు లేచి ముందు రోజు రాత్రి ఇసుక లోడ్ చేసుకుని ఏకో జాములు లేచి మళ్ళీ తోలి 12 గంటల వరకు వస్తే వాటికి ఆహారం మేత ఆయనకు కూడా ఏం లేదు. ఇది ఎవరికి పనికి వచ్చిందంటే పెద్ద పెద్ద రాబందులు రాష్ట్రాల్లో దోపిడీదారులకు మాత్రం బాగా పనికి వచ్చిందండి. ఈ రీచ్ చూడండి మీరు, ఇసుక రీచ్ మొత్తం ఇసుక తోడేసి వాళ్ళు డిప్పర్లతోని పెద్ద పెద్ద 20 టైర్ లారీలతో తోడుకుపోయి మా రోడ్లు అస్తవ్యస్తంగా చేసి మా ట్రాక్టర్లు వినియోగించడానికి అవకాశం ఉంది కదా, ఎందుకు వినియోగించుకోలేదు? లేదు సార్, లేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఇచ్చినా సరే గవర్నమెంట్ రేటు చూస్తే అది సుమారుగా 5,000 లోపు అయితే ఆయనకి ఆయిల్ కానీ డ్రైవర్ కూలి కానీ రాని పరిస్థితి. అలాంటప్పుడు మరి ఎడ్ల బళ్ళతోనే సవకని అలాగ వేసుకుంటారు. అంటే ట్రాక్టర్ పేరుకే ట్రాక్టర్ యజమాని కానీ మళ్ళీ పాత రోజుల్లో ఎడ్ల బళ్ళుతో ఇసుక పెరుక్కునే పరిస్థితి పాత రోజులే తలపించాయి. చాలా దారుణమైన పరిస్థితి అండి. ట్రాక్టర్ అనేది రైతు రథం. ఈ రైతు 4 ఏళ్ళతో ఈ 5 ఏళ్ళు మట్టిలో పెట్టి ప్రజలకి అధికారులకి ప్రభుత్వానికి ఎలా పోషిస్తుండో ట్రాక్టర్ రైతుకి ప్రధానమండి. ట్రాక్టర్ లేకపోతే రైతు లేడు. ఈరోజు చూస్తే ట్రాక్టర్ అంటే యాంత్రీకరణ నేపథ్యంలో ట్రాక్టర్లతో సేద్యం చేసినటువంటి రైతులకి కమర్షియల్గా అంటే ఆ ఈఎండీలు కట్టడానికి వ్యవసాయం కనుక వాటిని వినియోగిస్తే అంత డబ్బులు వచ్చే పరిస్థితి. కనీసం ఇసుక రీచుల నుండి యార్డులకు తరలించేందుకు కూడా ఉపాధి కల్పించే పరిస్థితి. యాక్చువల్గా ట్రాక్టర్లు అంటే ఎవరు కూడా డబ్బులు పెట్టుకునే పరిస్థితి, ఫైనాన్స్ చేసుకుంటారు. ఆ ఫైనాన్స్ తిరిగి కట్టలేకుండా ట్రాక్టర్లు తెగనమ్ముకునే పరిస్థితి, లేకుంటే ఆ ట్రాక్టర్లు స్వాధీనం చేసుకునే పరిస్థితి. మీరెంత కొన్నారు ట్రాక్టర్ని? ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఆ ట్రాక్టర్ తిరగపోవడం ఎటువంటి కష్టాలు? మేము ట్రాక్టర్ కొనేటప్పుడు 8,50,000 9 లక్షలు. ఈ 5 సంవత్సరాల్లోపు 3 లక్షలు 4 లక్షలకనే కొనే పరిస్థితి లేదు. అప్పులు చేసి ఫైనాన్స్ పెట్టి మేము ట్రాక్టర్లు కొనుక్కున్నాం. ఈ 5 సంవత్సరాలు ట్రాక్టర్కి ఎటువంటి ఉపకారం లేదు, ఒక్క ఇసుక సక్రంగా ఇవ్వలేదు. అంటే ఈ ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టకపోవడంతో చాలా మంది ట్రాక్టర్లు కూడా ఫైనాన్స్ వాళ్ళు పట్టుకుపోయారు. ఫైనాన్స్ కట్టకపోయిన బోళ్ళు ఫైనాన్స్ వాళ్ళు పట్టుకుపోయారు. దుర్గతి మీకు పట్టు. ఈ దుర్గతి అంటే మాన్య ముఖ్యమంత్రి వలసి నారా చంద్రబాబు గారి టైంలో ఆయనకి ఎందుకు చేతులెట్టి ఈరోజు దండం పెట్టవలసి వస్తుందంటే ఇంప్లిమెంట్స్ అండి. వాళ్ళు పేదలు ఎస్సీలు ఎస్టీలు అయితే 7,000కి ఒక నాంగల చెట్టు వచ్చేది, బీసీలకి అయితే 11,000కి వచ్చేది. ఈరోజు అదే నాంగల చెట్టు కొనుక్కోవాలంటే 32,000 రూపాయలండి. ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో టోటల్ సబ్సిడీ ఎత్తిశారు సార్. ఐటీడీఏ నుంచి చిన్న ట్రాక్టర్స్ కానీ
పెద్ద ట్రాక్టర్లకు రావాల్సిన దమ్ము సెట్లు నాంగల సెట్లు కానీ ఇది వాస్తవం. ఇది ఒక ట్రాక్టర్ ఓనర్గా మా ఆవేదన, పొలిటికల్తో సంబంధం కాదు ఇది. కానీ ఆయన టైంలో వచ్చే పేద ప్రజలకి సబ్సిడీలు కానీ వాహనాలకు సంబంధించిన ఇంప్లిమెంట్స్ కానీ ఎక్సలెంట్గా ఉండేది. ఈయన వచ్చినాక ఏం లేదు సార్. ట్రాక్టర్ అన్నోడు పూర్తిగా చెడిపోయాడు. ట్రాక్టర్ ఓనర్లు ఎవరినైనా అడగండి, ఈ 5 సంవత్సరాల్లో మట్టి కరిచిపోయాడు. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిందని తెలిసిన వెంటనే భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా ఉపాధితో పాటు గతంలో వ్యవసాయ సేద్యానికి ట్రాక్టర్లు కొన్నప్పుడు కూడాను వ్యవసాయ పనులు చాలా ఎక్కువ రోజులు ఉండవు. ఆ తర్వాత ఇసుకని రీచల్ దగ్గర నుండి ఏదైతే యార్డులకు తరలించేందుకు 2014 నుండి 19 5 పాటు కూడా చేతి నిండా దండికి పని ఉండేది. ప్రస్తుతం మాత్రం ఈఎండీలు కట్టలేక ఫైనాన్షియల్ చెల్లించకపోవడంతో ట్రాక్టర్లను కూడాను స్వాధీనం చేసుకొని ఈరోజు రైతు అప్పుల పాలైపోయింది. రైతు రథంగా చెప్పుకున్నటువంటి ట్రాక్టర్ల యజమానులు కూడాను ఈరోజు ఉచిత ఇసుక పాలసీతో తమకు కూడా చేతి నిండా పని ఉంటుందన్నటువంటి ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలసీ కనుక చంద్రబాబు నాయుడు అనుగుణంగా కనుక ఇంప్లిమెంట్ అయితే అన్ని వర్గాలు అంటే భవన నిర్మాణ రంగానికి సంబంధించి ముడిపడిన అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తులు. మరి ఈ పాలసీ అమలు విషయంలో ఇసుక మాఫియా చొరబడుతుందా, వారిని దరిదాపులకు రాకుండా ఇసుక పాలసీని సవ్యంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడతారా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.